హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. 2 వీక్స్ బ్యాక్ ముందు మేము ఒక కేసు చేసాము. అందులో హిస్టరీ ఏంటంటే, ఒక ప్రైమీ పేషెంట్, ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన పేషెంట్, 5th మంత్, ఒకరోజు ఓపీకి తనకి వెజైనా నుంచి ఏదో లీక్ అవుతుంది, తేమ తేమగా అనిపిస్తుంది, నైట్ నుంచి అలాగే జరుగుతుందని మార్నింగ్ 10:30కి వచ్చారు. సో తనని ఎగ్జామిన్ చేసి చూసినప్పుడు యాక్టివ్ లీకేజ్ అయితే ఏం లేదు, కానీ వెజైనా మొత్తం తేమ తేమగా ఉంది. అండ్ స్కాన్ చేసి చూసినప్పుడు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద లైకర్ అనేది, ఉమ్మునీరు అనేది లేదు. సో తన్ని కొంచెం సేపు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ పెట్టి చూస్తామని పేషెంట్కి ఒక 4 అవర్స్ ఉమ్మునీరు పెంచేదానికి ఫ్లూయిడ్స్ ఇచ్చి చూస్తాము, యాంటీబయాటిక్స్ ఇచ్చాము. అండ్ వాళ్ళకి రిస్క్ ఆల్రెడీ పేషెంట్స్కి, వాళ్ళ అటెండర్స్కి రిస్క్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. 4 అవర్స్ తర్వాత స్కాన్ చేసి చూసిన తర్వాత కూడా ఆ అమ్మాయికి ఉమ్మునీరు అయితే ఏం పెరగలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా కొంచెం ఉమ్మునీరు తగ్గిపోయింది. సో ఇక లీకేజ్ క్లోజ్ అవ్వదు, ఇది హై లీకేజ్ కాదు అని కన్ఫర్మేషన్కి వచ్చిన తర్వాత పేషెంట్ అటెండర్స్కి కన్విన్స్ చేసిన తర్వాత బేబీని టర్మినేట్ చేయాల్సి వచ్చేసింది. సో ఉమ్మునీరు అనేది లేకపోతే బేబీకి ఎందుకంత రిస్క్ అవుతుంది, అసలు ఉమ్మునీరు ఎలా ఫామ్ అవుతుంది, అది బేబీకి ఎందుకంత ఇంపార్టెంట్, అండ్ దాన్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉమ్మునీరు అనేది బేబీ గ్రోత్కి, ఫీటల్ వెల్ బీయింగ్, ఫీటల్ డెవలప్మెంట్ కోసం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫీటల్ ప్రొటెక్షన్స్కి కూడా. సో ఉమ్మునీరు అనేది ఎప్పుడు కాన్స్టెంట్గా లోపల మూమెంట్లోనే ఉంటుంది, బేబీ అందులో ఫ్లోట్ అవుతూనే ఉంటుంటుంది. ఈ ఉమ్మునీరు 90% ఆఫ్ ద టైం వాటర్తో మేడప్ అయి ఉంటుంది. అండ్ రెస్ట్ ఆఫ్ వచ్చేసి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, అలాగే ఎలక్ట్రోలైట్స్ అండ్ లాన్యుగో అంటే ఫీటల్ హెయిర్ టిష్యూ ఉంటుంది. అందులో వర్నిక్స్ కేసియోసా అంటే మనము బేబీ పుట్టిన తర్వాత గ్రీసీగా వైట్ థింగ్ చూస్తూ ఉంటాం కదా, బాడీ అంతా కూడా స్మియరప్ అయి ఉంటుంది. సో దాన్ని వర్నిక్స్ కేసియోసా అంటాము. అండ్ అలాగే దానిలో ఇమ్యునోగ్లోబులిన్స్, లైసోజైమ్స్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఫ్యాక్టర్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ ఉంటుంది. సో మెయిన్లీ ఉమ్మునీరులో వాటర్ ఉన్నా కూడా మిగతాదంతా కూడా బేబీ ప్రొటెక్షన్ కోసం ఉండేటువంటి మెటీరియల్సే. అండ్ ఈ ఉమ్మునీరు అనేది ఎర్లీ మంత్స్లో తీసుకున్నాం అనుకోండి, మనం ఇక 10 to 12 వీక్స్ మధ్యలో 50 ml వరకు ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసి వీక్స్ 34 to 36 వీక్స్ వరకు ఉంటుంది. సో ఈ టైంలో మనం ఒక 800 to 1000 ml ఆఫ్ లైకర్ని చూస్తాం. అండ్ ఆఫ్టర్ 42 వీక్స్ అది అమౌంట్ అనేది గ్రాడ్యువల్గా తగ్గిపోతుంటుంది, దాదాపు 400-600 ml వరకు మనం చూస్తాం. సో 42 వీక్స్ తర్వాత ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఫర్ ద బేబీ టు బీ ఇన్సైడ్ ద యూట్రస్. సో దీన్ని మనం పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. అలాంటి కండిషన్స్లో మనం బేబీని టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఉమ్మునీరుకి ఎర్లీ మంత్స్లో మోస్ట్ ఆఫ్ ద టైం అది ప్లాసెంటల్ డిఫ్యూషన్ వల్లే ఫామ్ అవుతుంటుంది. అండ్ యాజ్ మంత్స్ గ్రో పెరిగే కొద్దీ కూడా ఫీటల్ యూరిన్ నుంచి, తర్వాత రెస్పిరేటరీ ఫ్లూయిడ్ నుంచి, అలాగే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఫ్లూయిడ్ నుంచి, ప్లాసెంటల్ డిఫ్యూషన్ నుంచి వస్తుంది. సో ఇలా ఫామ్ అయినటువంటి లైకర్ బేబీ స్వాలో చేస్తూ ఉంటుంది. ఆ స్వాలో చేసినటువంటి ఉమ్మునీరు బేబీ యొక్క బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అక్కడి నుంచి ప్లాసెంటల్ నుంచి త్రూ డిఫ్యూషన్ మళ్ళీ అది రీసర్క్యులేట్ అవుతుంటుంది. సో ఈ విధంగా అబ్జర్ప్షన్ అండ్ ప్రొడక్షన్ మధ్య బ్యాలెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ లైకర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో లైకర్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే, స్కానింగ్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది మనం పాకెట్స్గా చూస్తాము. అండ్ దాన్ని AFI అంటాం, అంటే ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఇండెక్స్ అంటాం. ఇది యూజువల్గా ఉండాల్సినటువంటి రేంజ్ 8 to 25. లెస్ దాన్ 5 ఉన్నప్పుడు మనం ఆలిగోహైడ్రామియస్ అంటాం, అంటే ఉమ్మునీరు తక్కువగా అయిపోవడం. అండ్ మోర్ దాన్ 25 ఉన్నప్పుడు పాలీహైడ్రామియస్ అంటాం. ఉమ్మునీరు ఏ కండిషన్స్లో తగ్గిపోతుంది అంటే, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల, లేకపోతే లీకేజెస్ వల్ల కానీ, లేదా ప్లాసెంటల్ ఇన్సఫిషియన్స్ వల్ల కానీ, ఒక్కొక్కసారి హై లీకేజెస్ అని వస్తుంటాయి. అంటే చాలా చిన్న లీకేజ్ ఉంటుంది ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్లో, అది కొంచెం కొంచెంగా లీక్ అవుతూ చాలా వరకు ఉమ్మునీరు తగ్గిపోతుంటుంది. యూజువల్గా హై లీకేజెస్ 1 or 2 డేస్లో రిపేర్ అయిపోతాయి. ఒకవేళ కాలేదనుకోండి, మోస్ట్లీ ఇది లైకర్ తక్కువ అయిపోయినప్పుడు మనం టర్మినేట్ చేయాల్సి వస్తుంది. ఉమ్మునీరు తగ్గినప్పుడు మనం ఎలా గుర్తించాలి అంటే, ఫండల్ హైట్ అనేది జెస్టేషనల్ ఏజ్కి ప్రపోర్షనేట్గా ఉండదు. అంటే
ఉండాల్సిన మంత్స్లో ఉండవలసినటువంటి పొట్ట యొక్క హైట్, అంటే ఫండల్ హైట్ అనేది జెస్టేషనల్ ఏజ్కి డిస్ప్రపోర్షనేట్గా ఉంటుంది. అండ్ మెటర్నల్ వెయిట్ గెయిన్ ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బేబీస్ కూడా IUGR ఉంటారు. అండ్ అలాగే వీళ్ళకి పెయిన్ఫుల్ కాంట్రాక్షన్స్, అప్పుడప్పుడు పొట్ట బిగుసుకున్నప్పుడు, బేబీ మూవ్ అవుతున్నప్పుడు పొట్ట బిగుసుకుంటూ ఉన్నట్లు కూడా వాళ్ళు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బాగా హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడము, లెఫ్ట్ లాటరల్ పొజిషన్స్లో పడుకోవడము, అలాగే హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడము, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ లైకర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక 25 పైన ఉందనుకోండి, దాన్ని మనం పాలీహైడ్రామియస్ అంటాం. ఇది యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అదే ఫీటల్ కండిషన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ట్విన్ టు ట్విన్ ట్రాన్స్మిషన్, అంటే ట్విన్స్ ఉన్నప్పుడు ఒక శాఖలో ఉమ్మునీరు ఎక్కువగా ఉండి ఇంకొక శాఖలో తక్కువ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే RH ఇన్కంపాటబిలిటీస్ తీసుకున్నా, అంటే మదర్ నెగిటివ్ గ్రూప్ అయి ఫాదర్ పాజిటివ్ గ్రూప్ అయినప్పుడు కూడా హైడ్రామియస్ రావచ్చు. అలాగే బేబీకి డ్యూడెనల్ అట్రేషియాస్ కానీ లేదా ఈసోఫిజియల్ అట్రేషియాస్ వల్ల అది స్వాలో చేయలేక రీగర్జిటేట్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సిచ్యుయేషన్స్లో కూడా హైడ్రామియస్ని గమనిస్తూ ఉంటాం. అలాగే ఎనీ ఆఫ్ ద కార్డియాక్ డిసీజెస్ ఉన్నా కూడా బేబీలో హైడ్రామియస్, పాలీహైడ్రామియస్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఉమ్ము నీరు ఎక్కువగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, ఒక బ్యాలెన్స్డ్ ప్రపోర్షన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. వై ఇస్ ఇట్ సో ఇంపార్టెంట్? ఉమ్ము నీరు బేబీకి ప్రొటెక్షన్ ఇవ్వటమే కాకుండా బయట ఎక్స్టర్నల్ ప్రెషర్స్ నుంచి కూడా బేబీని కాపాడుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ని చాలా రెగ్యులేట్ చేస్తుంది. సో లోపల ఇంట్రాయూట్రైన్ అట్మాస్ఫియర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అండ్ లంగ్ మెచ్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం దానిలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అండ్ తర్వాత ఇమ్యూనోగ్లోబులిన్స్, లైసోసైన్స్ ఉండటం వల్ల బేబీ ఇమ్యూనిటీని అది ఇంప్రూవ్ చేస్తుంది. దీనిలో కాన్స్టెంట్గా మూవ్ అవుతుంటుంది కాబట్టి బేబీ యొక్క మజిల్స్ కానీ బోన్స్ కానీ, అంటే మస్కులోస్కెలిటల్ సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి కూడా ఇది చాలా కీ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఉమ్ము నీరు ఒక్కొక్కసారి మనం గమనించినట్లయితే కొన్ని అబ్నార్మల్ కండిషన్స్లో ఉమ్ము నీరుని బట్టి మనము డిసీజ్ని డయాగ్నోస్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమ్ము నీరు క్లియర్గా ఉంటుంది, ఆర్ లైక్ స్లైట్లీ ఎల్లోయిష్ టింజ్లో ఉంటుంది, ఎల్లోయిష్ కలర్ ఉంటుంది, అండ్ స్మెల్ ఉండదు, ఓడర్లెస్గా ఉంటుంది. కానీ కొన్ని కండిషన్స్లో, అంటే ఇప్పుడు మనము మ్యూకోనియం స్టెయినింగ్ తీసుకున్నాం అనుకోండి, అంటే లోపల ఎప్పుడైతే ఫీటస్ డిస్ట్రెస్కి లోనవుతుందో లోపల మ్యూకోనియం పాస్ చేస్తుంది, అంటే మోషన్ పాస్ చేస్తుంది. ఇలాంటి స్టేజెస్లో మనకు ఉమ్ము నీరు అనేది ఎల్లోయిష్, డార్క్ ఎల్లోయిష్ ఆర్ కలర్లో మనము చూడొచ్చు. అదే RH ఇన్కంపాటబిలిటీ చూస్తామనుకోండి, డార్క్ ఎల్లో కలర్లో ఉంటుంది. IUDస్లో గమనించినట్లయితే కనుక మనకి బ్రౌనిష్ డిశ్చార్జ్లో ఉంటుంది. అబ్రప్షన్, అంటే మాయ ఎప్పుడైతే విచ్చుకొని లోపల సపరేట్ అయిపోతుందో అలాంటి సిచ్యుయేషన్స్లో రెడ్ బ్లడీ కలర్లో మనకి ఈ ఉమ్ము నీరు కనపడుతుంది. పోస్ట్ డేటిజం, అంటే డేట్స్ అయిపోయిన తర్వాత గ్రీనిష్ ఎల్లో కలర్లో మనం ఉమ్ము నీరుని చూస్తుంటాం. సో ఉమ్ము నీరుని గమనించే మనం కొన్నిసార్లు డాక్టర్స్ ఏ డిసీజ్ ప్రాసెస్ అనేది కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఉమ్ము నీరు అనేది బేబీకి ఎంత ఇంపార్టెంటో దాన్ని బ్యాలెన్స్లో పెట్టుకోవడము, దానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది తెలుసుకోవడము ప్రెగ్నెంట్ పేషెంట్స్కి చాలా ఇంపార్టెంట్. సో ఉమ్ము నీరు అనేది బేబీకి ఇంత ఇంపార్టెంట్, మదర్కి కూడా ఈక్వల్లీ అంతే ఇంపార్టెంట్. అది డెలివరీని ఈజీగా ఫెసిలిటేట్ చేస్తుంది. అంటే ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లాగా బేబీకి తర్వాత యూట్రైన్ వాల్కి మధ్యలో ఒక సోఫా లాగా లేదా ఒక కుషనింగ్ ఎఫెక్ట్ లాగా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది ఉండటం వల్ల లేబర్ పెయిన్స్ అనేటివి కూడా ఇంటెన్స్గా ఉండకుండా, అంటే నొప్పులంతా కూడా ఉమ్ము నీరు పడడం వల్ల బేబీ సేఫ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మదర్ కూడా అంత ఇంటెన్స్ కాంట్రాక్షన్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఉమ్ము నీరు తగ్గిపోయినప్పుడు కాంట్రాక్షన్స్ చాలా సివియర్గా ఉంటాయి అండ్ హైపర్టోనిక్ కాంట్రాక్షన్స్ అంటాం వీటిని. ఈ మెయింటైన్ చేసుకుంటే డెలివరీలు కూడా నార్మల్ అయ్యేదానికి చాలా ఆస్కారం ఉండేదానికి అవకాశం ఉంది. సో ఉమ్ము నీరుని ప్రొడక్షన్ అట్ ద సేమ్ టైం అబ్జర్ప్షన్ ద్వారా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మదర్గా మీరు అడిక్వేట్ రెస్ట్ తీసుకోవడము, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకోవడము, ఎక్కువగా లెఫ్ట్ లాటరల్ పొజిషన్స్లో పడుకోవడము, హై ప్రోటీన్ డైట్స్ తీసుకోవడం ద్వారా అండ్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని తీసుకోవడం ద్వారా ఈ లైకర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. నేను